Daily. Taste the Daily. తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంపై విచారణ కొనసాగుతోంది. కాసేపట్లో స్పీకర్ సమక్షంలో క్రాస్ ఎగ్జామిన్ జరగనుంది. ఉదయం 11 గంటలకు క్రాస్ ఎగ్జామినేషన్ ప్రారంభం కానుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చారి లైవ్లో అందిస్తారు. చారి, మరి కాసేపట్లోనే అసెంబ్లీకి స్పీకర్ చేరుకోబోతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నియమించుకున్నటువంటి అడ్వకేట్లంతా కూడా అసెంబ్లీకి చేరుకున్నారు. ఇక పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అడ్వకేట్లు మరి కాసేపట్లోనే అసెంబ్లీకి చేరుకోబోతున్నారు. ఉదయం 11 గంటలకు ఈ విచారణ ప్రారంభమవుతుంది. ఇప్పటికే షెడ్యూల్ ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారం విచారణ కొనసాగుతుంది. 11 గంటలకు ప్రకాష్ గౌడ్ కు సంబంధించినటువంటి అడ్వకేట్లని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అడ్వకేట్లు విచారిస్తారు. ఈ రోజుతో సాయంత్రం 4 గంటలతో ఈ విచారణ ముగుస్తుంది. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినటువంటి నేపథ్యంలో 10 మందిలో మొదటి విడతగా 4 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అనర్హత పిటిషన్లపై ఈ విచారణ కొనసాగుతుంది. అయితే ఈ నెలాఖరు వరకు ఈ విచారణ ముగించి చర్యలు తీసుకోవాలనేటువంటి స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారో తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించినటువంటి ఈ నేపథ్యంలో దీనిపై ట్రయల్ ని కూడా నిర్వహిస్తున్నారు స్పీకర్ పేషీలో మరి కాసేపట్లోనే ఈ క్రాస్ ఎగ్జామినేషన్ ప్రారంభమవుతుంది. ఈ రోజు 4 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ, 2 వైపుల విచారణ పూర్తవుతుంది కాబట్టి మరో 4 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణకు సంబంధించినటువంటి షెడ్యూల్ ఇవాళ సాయంత్రం వరకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే స్పీకర్ ఈ నెల 5వ తేదీ తర్వాత 23వ తేదీ వరకు విదేశీ పర్యటనలకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో మొదట ఈ 4 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ ముగించి మిగతా ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి షెడ్యూల్ ని కూడా ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఇప్పటికీ విచారణకు సంబంధించినటువంటి ప్రక్రియ 2 దఫాలుగా ప్రారంభమైంది. ఒక దఫా నోటీసులు ఇవ్వడం, ఇచ్చినటువంటి నోటీసులకు ఎమ్మెల్యేల నుంచి సమాధానాలు తీసుకోవడం. ఇప్పుడు ఏకంగా కోర్టు తరహాలోనే ఈ పిటిషన్లకు సంబంధించినటువంటి విచారణ, అడ్వకేట్లకు వాదించడం లాంటి ఏదైతే రెగ్యులర్ కోర్టులో ఎలాంటి వ్యవహారం అయితే ప్రొసీడింగ్స్ అయితే ఉంటుందో ప్రస్తుతం ఈ అనర్హత పిటిషన్లకు సంబంధించినటువంటి ఎపిసోడ్ లో కూడా ఇదే ప్రొసీజర్ ని ఉంటుంది. కాబట్టి ఈ రోజైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అడ్వకేట్లు పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల అడ్వకేట్లను క్రాస్ ఎగ్జామ్ చేస్తారు. మొన్న పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అడ్వకేట్లను క్రాస్ చేశారు. కాబట్టి ఈ 2 రకాల వాదనలు విన్న తర్వాత స్పీకర్ ఒక నిర్ణయానికి రావచ్చు. అయితే 10 మంది విచారణ ముగిసిన తర్వాతనే ఒక నిర్ణయానికి వస్తారనేటువంటి సమాచారం అయితే మన దగ్గర ఉంది. రైట్, థ్యాంక్ యూ చారి.